నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. రాజధాని ప్రాంతమైన విజయవాడ ఆటోనగర్ ను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అంతర్గత రోడ్లను విస్తీర్ణం చేసేందుకు సిఆర్డీఏ సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆటోనగర్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబులతో కలిసి రోడ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గన్నవరం నుంచి మెట్రో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు ఫ్లైఓవర్ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ట్రాఫిక్ కి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించామన్నారు. ఆటోనగర్లో లారీల ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వచ్చేందుకు ఆటోనగర్ టెర్మినల్ రోడ్, బల్లెంవారి వీధి, మహానాడు రోడ్ జంక్షన్, శక్తి కళ్యాణ మండపం రోడ్, ఘంటసాల రోడ్లను పరిశీలించడం జరిగిందన్నారు. గన్నవరం విమానాశ్రయంకి రాంవర్పాడ్ రింగ్ రోడ్ నుంచి మరో ప్రత్యామ్నాయ మార్గం కోసం చూస్తున్నామన్నారు. రాంవర్పాడ్ రింగ్ రోడ్ నుంచి కేసరపల్లి వరకు ఎస్ఎల్వి గ్రాండ్ మీదుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు సూచించామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆటోనగర్లోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమరావతికి ముఖద్వారం, అమరావతిలో భాగమైన విజయవాడలో వాళ్ళ సిఆర్డీఏ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, కన్నబాబు గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ముఖ్యంగా 305 ఎకరాల్లో 1,00,000 మంది కార్మికులు ఉండే ప్రాంతమైన ఇక్కడ ఆటోనగర్ ప్రాంతం, ఈ ప్రాంతం కనుక అభివృద్ధి ఉంటే విజయవాడ అభివృద్ధిలో దోహదం పడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మున్సిపల్ మంత్రి గారు ఆధ్వర్యంలో ఏర్పడిన సిఆర్డీఏలో ఇవాళ అమరావతి సమస్యలే కాదు, సిఆర్డీఏ ప్రాంతంలో ఉన్న అన్ని రోడ్లు డెవలప్మెంట్లో భాగంగా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆటోనగర్ రావడం జరిగింది. త్వరలో ఇటువంటి ఆటోనగర్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఉండే ఇటువంటి ఆటోనగర్ని, ఇంత డెన్సిటీ ఆఫ్ ఆటోనగర్ని ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అలౌ చేయాలి. అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. నిడమానూరు నుంచి మహానాడు రోడ్డు కూడా మూసుకుపోబోతుంది. కాబట్టి ఇక్కడ చాలామంది జీవనోపాధి కోల్పోబోతారు. కాబట్టి దానికి ముందుగానే మేల్కొని ప్రత్యామ్నాయ రోడ్లు చూడటానికే మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత ఉదయమే వచ్చిన అధికారులకి, ముఖ్యంగా సిఆర్డీఏ కమిషనర్ గారికి ధన్యవాదాలు. బయట ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వెహికల్స్కి మార్గం సుగమం చేయడానికి అవుట్స్కట్స్లో రోడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది సిఆర్డీఏ వారి వల్లనే సాధ్యం. అప్ టు కార్పొరేషన్ వరకు కార్పొరేషన్ రోడ్లన్నీ కూడా చాలా వరకు పగడబందీ చేయడం జరిగింది. సిఆర్డీఏ సహకారంతో విజయవాడ ఆటోనగర్ ఏషియన్లోనే అతిపెద్ద ఆటోనగర్ని మరలా పునర్జీవం చేయడానికి, ఆటోనగర్లోకి వెహికల్ రావడానికి ఉన్న అనేకమైన రిస్ట్రిక్షన్స్ నుంచి వారిని తొలగించి సులువుగా లోనికి రావడానికి ఈ సిఆర్డీఏ వారి కమిషనర్ గారి సహకారంతో కొన్ని రోడ్లని ప్రపోజ్ చేయడానికి ఈ రోజున ఎంపీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి కమిషనర్ గారితో ఈ టూర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బల్లెంవారి వీధి రోడ్డు ఇది ప్రధానమైన రోడ్డు. దానికి అనుసంధానంగా మహానాడు రోడ్డు ఎక్స్టెన్షన్ నిడమానూరు వరకు, అదేవిధంగా బల్లెంవారి వీధి నుంచి ఆ నిడమానూరు, కానూరును కలిపేటట్టుగా రోడ్లు ఏర్పాటు చేస్తే ఇటు మచిలీపట్నం నుంచి వచ్చే వెహికల్స్ కానీ, ఇటు ఏలూరు రోడ్లో వచ్చే వెహికల్స్ కానీ అన్నీ కూడా సులువుగా ఆటోనగర్ కానీ లేదా విజయవాడ నగరాన్ని రాగలుగుతాయి. ఎందుకంటే విజయవాడ నగరంలో ఒక రింగ్ రోడ్లో మంచి ఫ్లైఓవర్ రాబోతూ ఉంది, అదే మెట్రో రాబోతూ ఉంది. దానివల్ల ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి దానికి ముందే ఈ రోడ్లను ఏర్పాటు చేయడానికి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర ఎట్ 2047 లక్ష్య సాధన దిశగా ముందడుగు వేద్దామని, లక్ష్యాల సాధనలో అధికారులే రథసారథులని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. శనివారం లంకా దినకర్ అధ్యక్షతన కలెక్టరేట్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో కేంద్ర ప్రయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తదితరులు హాజరయ్యారు. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ఎన్టీఆర్ జిల్లాలో కేంద్ర ప్రయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపైన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సమన్వయంతో సమీక్ష చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం వికసిత్ భారత్ 2047, సీఎం చంద్రబాబు ధ్యేయం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో నిర్వహించే కార్యాచరణ ద్వారా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఇప్పుడున్న సవాళ్లను అధిగమించి విజయవంతంగా వికసిత్ ఎన్టీఆర్ జిల్లాగా రూపొందించవచ్చుననే స్ఫూర్తితో సమీక్ష జరిగింది. ప్రతి గ్రామ పరిధిలోని ప్రతి గృహానికి సురక్షిత త్రాగునీరు ఇచ్చే సంకల్పంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న జల్ జీవన్ మిషన్ అమలు తీరు 2019-24 మధ్య విజయవాడ నగరంలో కేంద్ర ప్రభుత్వం 2015-16లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఇచ్చిన నిధుల పనుల్లో మందగమనం, విజయవాడ బైపాస్ పనుల పురోగతి, అమృత్ పథకం నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు, అమృత్ 2.0 లక్ష్యాలపైన గ్రామీణ సడక్ యోజన, లాఖ్పతి దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం సూర్యఘర్, కుసుమ్, పీఎం ఆవాస్ యోజన మరియు టిట్కో గృహాలు, పీఎం విశ్వకర్మ యోజన వంటి కేంద్ర ప్రయోజిత పథకాల అమలు తీరుతో పాటు జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష చేశారు. విజయవాడలోని దుర్గా మల్లేశ్వర కనకదుర్గమ్మ దేవాలయం, వేదాద్రిలోని యజ్ఞగుండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ముక్త్యాల్లోని శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయం, పెనుగంచిప్రోల్లోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవాలయం, తిరుమలగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, నెమలిలోని నెమలి వేణుగోపాల స్వామి దేవాలయాలను ఆధ్యాత్మిక సర్క్యూట్గా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకునే అవకాశం పైన సమీక్ష జరిగింది. భవానీ ద్వీపం వద్ద వసతుల కోసం 18 కోట్లు ఖర్చు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ప్రకాశం బ్యారేజ్, పవిత్ర సంగములను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా వినోద కార్యక్రమాల నిర్వహణ, మౌలిక సదుపాయాల ప్రణాళికపైన చర్చ జరిగింది. కొండపల్లి కోటను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి మరియు కొండపల్లి బొమ్మలకు అవసరమైన ముడి సరుకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లపైన దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. గాంధీ హిల్, బాపూ మ్యూజియం, అంబేద్కర్ స్మృతివనం పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ప్రచారం చేయాలని సూచించారు. దాంట్లో అన్ని ప్రోగ్రామ్స్లో కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆపరేషన్తో లేవు రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ జిల్లాని అగ్రగామిగా తీసుకెళ్తామని మేము అందరం కలిసికట్టుగా తీసుకెళ్తాము. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ రెండింటినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటా వెళ్ళే ప్రోగ్రామ్స్లో కూడా అందరం కూడా ఇప్పటికి దాదాపు రకరకాల దిశ కానీ, డిడిఆర్సీ కానీ, లేకపోతే కానీ అందరం కూడా సమన్వయం చేసుకుంటా మొదటి మీటింగ్ నుంచి మొన్న జరిగిన లాస్ట్ డిఆర్సీ మీటింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. 5 hours. ఇక్కడ ప్రతిపక్షం లేకపోవడం వల్ల అధికారపక్షంగా మేమే బిహేవ్ చేసాం, ప్రతిపక్షంగా కూడా మేమే బిహేవ్ చేసి సమస్యలని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చాలా తోడ్పడుతుంది. అదేవిధంగా ఇవాళ వెంకర్ గారి ఆధ్వర్యంలో 20 పాయింట్ ప్రోగ్రామ్ నిజంగా ఎక్కువ జరగాలి. ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ప్రోగ్రామ్ డిలే అయ్యి ఇవాళ జరుగుతున్నందుకు చాలా ముందుగా థ్యాంక్ యూ చెప్తున్నా. అందుకో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి కేంద్ర ప్రభుత్వ పథకాలు నిజంగా చూస్తే ఇవాళ కేంద్రంలో ప్రవేశపెట్టిన పథకాలు కనుక మనం నిజంగా జాగ్రత్తగా ప్రజల వద్ద తీసుకెళ్ళగలిగితే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా తయారు చేయాలి అని అంటే ఏ కార్యక్రమాలు తీసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 ఇప్పటికే మనందరికీ తెలుసు. ఏదైతే విజన్ డాక్యుమెంట్ 2004 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 వారు ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇనిషియల్ రిమార్క్స్లో చెప్తూ ఏదైతే స్వర్ణాంధ్ర సాధించాలి అంటే 15% వృద్ధి రేటు ఏదైతే ఉందో దాన్ని సస్టైన్ చేసుకోవాలి రాబోయే సంవత్సరాల్లో అనేటటువంటి అంశాన్ని వాళ్ళు దృష్టిలో అయితే నా వైపు నుంచి విజయవాడ అండ్ ఎన్టీఆర్ డిస్టిక్ అనేటటువంటి ప్రోగ్రెసివ్ డిస్టిక్ 50% ఈజ్ యావరేజ్ ఫర్ ద టోటల్ స్టేట్. మీరు 15% కనుక ఇక్కడ నుంచి ప్రోగ్రెసివ్ స్టేట్ నుంచి ఇస్తే యావరేజ్ 50% కావడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది ఒక 18%, 20% అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం సాధ్యం అయ్యేటటువంటి అవకాశం. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు, వనరులను సమీక్ష చేసిన తర్వాత ఏ విధంగా ఒక సరైనటువంటి పందాలు కనుక మనం ముందుకి తీసుకెళ్ళగలిగితే తప్పనిసరిగా మనము గౌరవ ముఖ్యమంత్రి గారు 15% ఏదైతే వృద్ధి రేటుని యావరేజ్ సగటున రాష్ట్రం మొత్తం మీద అన్నారు. ఇక్కడి నుంచి మేజర్ capitalized in the 10 Sutras of the Vision 2047, starting from zero poverty, employment, skill and human resource development, water security, farm agri-tech, global best logistics, cost optimization, product perfection, Swarnandhra and deep tech in all walks of life. So in my districts also I can proudly tell that all of my district officials are in line with this
10 Sutralu of the Government of Andhra Pradesh and 20-point programs which you are heading, sir. In this program, in this review meeting, so I request all the district officials, as per the agenda circulated in the PPT, so I request all the district officials to present your Department of Performance status and take the valuable guidance from the Honorable Chair of the meeting for further working on future planning and activities. So with this, I request Honorable Chair of the meeting, Shri Lanka Dilgar, the Chairperson of 20-point program, to give his opening remark and then to start the review. Sir. ముస్లిం మైనార్టీలు ఆర్థికాభివృద్ధి సాధించేలా కృషి చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్ నగర్ లోని షాదీఖానాలో ముస్లింలకు ఆయన ఇఫ్తార్ వింద్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన ముస్లిం కుటుంబాలకు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామని, అల్లాహ్ అందరికీ మంచి చేయాలని కోరుకున్నారన్నారు. గతంలో రంజాన్ తోఫా అందజేసిన ఘనత తెదేపా ప్రభుత్వానికి దక్కిందన్నారు. వైకాపా పాలనలో సంక్షేమాన్ని అటకెక్కించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై మైనార్టీలకు పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో తెదేపా యువ నాయకులు బోండా దర్శి, నవనీతం సాంశివరావు, మైనార్టీ అధ్యక్షుడు అన్వర్, ప్రధాన ఎం ఖాసీ, బడేబాజీ, పెద్ద ఎత్తున ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా ఎదురు చూసేది ఈ మాసం కోసం. ఈ మాసంలో కఠోరమైనటువంటి ఉపవాసాలుండి ఆ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలి, ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి, దేశానికి ఉండాలని చెప్పి, మరి అందరూ బాగుండాలని చెప్పి కఠోర ఉపవాసాలు చేస్తూ ప్రార్థనలు చేసే నమాజు ప్రతిరోజు 5 సార్లు నమాజులు చేసి అల్లా ఆశీస్సుల కోసం ఏదైతే మా మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అందరం కూడా వాళ్ళు చేసే ఉపవాసాలకి, వాళ్ళు చేసే ప్రార్థనలకి అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరి ఈ రోజున షాదీఖానాలో మా రాష్ట్ర మైనార్టీ నాయకులు జాన్వలి గారు, మా నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు సోదరుడు అన్వర్ భాయ్, అట్లాగే ప్రధాన కార్యదర్శి భాషా, ఇంకా నియోజకవర్గ మైనార్టీ నాయకులు, రాష్ట్ర మైనార్టీలు మోత్కూరు కాసిం కానీ, బాజీ కానీ, రహీం కానీ, అఫ్సర్ కానీ, బాబు కానీ అందరూ ఇక్కడ ఈ రోజున వాళ్ళందరి సమక్షంలో మైనార్టీలకి ఉపవాస దీక్ష విరమించిన తర్వాత మరి వాళ్ళకి మంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మా మైనార్టీలు మొన్న రాష్ట్ర ఎన్నికల్లో బ్రహ్మాండంగా వాళ్ళందరి సహకారాన్ని అందించారు. ఎప్పుడు కూడా మైనార్టీలకి అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం. ఎన్నడూ లేనడి విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఇమాములకి, మౌజన్లకి జీతాలు పెట్టాం, రంజాన్కి మరి మసీదుల రిపేర్లకి డబ్బులు ఇచ్చాం, కబరస్థాన్లు కానీ, మదర్సాలకు కానీ అన్ని రకాలుగా కూడా మేలు చేసే విధంగా, రిపేర్లు చేసే విధంగా, మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మహిళల ఆర్థిక స్వాలంబనే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ వైప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజాశక్తి నగర్లోని నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలో 62, 63, 64 డివిజన్లకు చెందిన మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాలను బొండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ మహిళల ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని తమ కాళ్లపై తాము నిలబడేలా స్వయం ఉపాధి పథకాలకు ప్రభుత్వ పరంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆ క్రమంలోనే కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి కుట్టు శిక్షణ అనంతరం ఉచితంగా మిషన్లను అందిస్తున్నట్లు వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని, రాష్ట్ర పెన్షన్ సొమ్ము 4,000కు పెంచామని, అన్న క్యాంటీన్లను ప్రారంభించామని వివరించారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించనున్నామని, చదువుకునే పిల్లలకు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందించనున్నామని చెప్పారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. స్వయం ఉపాధి పథకాలను మహిళలు ఉపయోగించుకొని ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలని కోరారు. మహిళల ఆర్థిక పురోగతి కొరకు మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి సొంతగా ఎంతో కొంత సంపాదించుకునే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంది. డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా వాళ్ళకి పొదుపు కార్యక్రమం తీసుకున్నాం. అలాగే కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు పెట్టి ఎక్కడికక్కడ మహిళలకి కుట్టు మిషను శిక్షణ ఇప్పిస్తున్నాం. ఆ శిక్షణ పూర్తి చేసుకున్న మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తున్నాం. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్లో కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తూ ఉన్నాం.
అన్ని రకాలుగా మహిళల ఆర్థిక ప్రగతి కోసం, ఆర్థిక స్వావలంబన కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మహిళలకు అనేకమైన పథకాలు తీసుకొచ్చాం. మహిళల కోసం అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సాహం తీసుకొస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే 3,000 ఇచ్చే పింఛన్ని 4,000 పెంచుతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ని 4,000 రూపాయలు పెంచాం. అలాగే గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్లు తెరుస్తామని చెప్పాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అంతేకాకుండా పిల్లలకి, చదువుకునే పిల్లలకి అమ్మఒడి గత ప్రభుత్వంలో ఒక్క తల్లికి ఉన్నటువంటి 2 పిల్లల్లో ఒక పిల్లకే ఇచ్చి మరి మోసం చేశారు. దాన్ని కూడా ఇప్పుడు 2 పిల్లలు ఉంటే ఇద్దరికి చెరో 15,000 రూపాయలు, 30,000 రూపాయలు మే నెల నుంచి వచ్చే నెల నుంచే ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే తల్లికి వందనం పేరుతో ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా 18,000 రూపాయలు డబ్బులు ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అంటే అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలు మహిళల కోసం ఈ ప్రభుత్వం వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. బాధ్యతాయుతమైన ఇన్వెస్టింగ్ ను ప్రోత్సహించడం లక్ష్యంగా రీజనల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ కుమార్, ఎంఎఫ్హెచ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని అన్నారు. పెట్టుబడుల సంస్కృతిని పెంపొందించే దిశగా మెగా రిసా సెమినార్ ఒక కీలకమైన ముందడుగు కాగలదని చెప్పారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో కలిసి అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా విజయవాడలో మెగా రిసార్ట్ విజయవంతంగా నిర్వహించింది. ఈ సదస్సులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ కుమార్, ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక మార్కెట్ సజావుగా ఎలాంటి ఒడిదుడుకులకైనా ఎదుర్కొని పనిచేయగలిగేలా ఉండేందుకు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అనేది కీలకమైన మూలస్తంభంగా ఉంటుందన్నారు. దీర్ఘకాలంలో సంపదను నిర్మించుకోవడంలో ఇన్వెస్టర్లకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు ఏఎంఎఫ్ఐ కట్టుబడి ఉందన్నారు. ఆర్థిక అక్షరాస్యత, బాధ్యతాయుతమైన పెట్టుబడుల సంస్కృతిని పెంపొందించే దిశగా మెగా రిసా సెమినార్ ఒక కీలకమైన ముందడుగు కాగలదన్నారు. నియంత్రణ సంస్థ మద్దతుతో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఇన్వెస్టర్లో ఒక నమ్మకాన్ని కలిగిస్తుందన్నారు. మ్యూచువల్ ఫండ్ ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం కూడా భారత ఎకానమీకి చోదక శక్తిగా నిలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో 2047 వికసిత్ భారత్ అని చెప్పి ఆయన 2047 స్వర్ణాంధ్ర అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు డాక్యుమెంట్లో ఒక్కసారి వెనక్కి వెళితే 2020 హైదరాబాద్ నగరం అని చెప్పి 1995 సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. నా అదృష్టం ఆ రోజు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. 2020 అంటే ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు సమానంగా చదువుకున్నాడు నేను కూడా. కానీ నాకే అనిపించేది 2020 సంగతి ఎందుకు, మనం ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తామని చెప్పొచ్చు కదా అని మనసులో ఎదురుగా అనలేకపోయినా మనసులో అనుకున్నాం. కానీ ఆ 2020 విజన్, ఆయన గొప్ప విజన్ నిరూపించబడింది. మనందరికీ ఒకసారి హైదరాబాద్ నగరం 2020 అంటే 1994లో ఏ విధంగా ఉంది, 2020 వచ్చేపటికల్లా అది ఒక మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచంలోనే ఒక ఉన్నత నగరంగా తీర్చిదిద్దబడిందంటే ఆ రోజున ఆయన విజన్ డాక్యుమెంట్లో వేసిన అడుగులే ఇవ్వడానికి. We are doing various campaigns to ensure that people do invest into the mutual funds. What are these things that we have done? We have conducted programs like this across the country. We are doing programs across the country. We have having buses which are going across the country talking about mutual funds. We are doing a lot of advertisements in the news, in the TV. You would have seen Rohit Sharma, you have seen Sachin Tendulkar, you have seen Dhoni, all these people doing a lot of advertisements, talking about mutual funds, IEI. We are conducted a test for all the students, and then we have conducted a essay competition across for all the students in high school. We are doing so many things to make it popular,
bring the people into the mutual fund industry. And what are the results? ఇంత పనులు చేస్తున్నాం అంటే రిజల్ట్స్ ఏమి వచ్చాయి? 2014 the assets under management of the mutual fund industry used to be 10 lakh crores. As we speak now, from 10 lakh crores, today we have 66 lakh crores in the total assets under management. We had 1.2 crores of investors into the mutual fund industry. Today as we speak now, more than 5.4 crores are the investors in the mutual fund. నగర ప్రజలపై ఎటువంటి భారాలు మోపకుండా 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. 2025-26 సంవత్సరానికి 1454.58 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టామని చెప్పారు. 204.59 కోట్ల మిగులు ఆదాయం ఉందన్నారు. బడ్జెట్ ప్రసంగానికి అధికారులు ఇచ్చిన లెక్కల్లో తేడా ఉందని, ఈ అంచనాల్లో తేడాలపై సభ్యులు కౌన్సిల్లో అధికారులను ప్రశ్నించారన్నారు. అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరిపాకే బడ్జెట్ రూపొందించి ప్రవేశపెట్టారు. సిటీ డెవలప్మెంట్ కోసం కేంద్రం ఇస్తామన్నా 100 కోట్లకు కమిటీ వేస్తాం, ఏం అభివృద్ధి చేయాలనే దానిపై చర్చిస్తామన్నారు. బుడమేరు డెవలప్మెంట్ కోసం 150 కోట్లు కేంద్రం ఇచ్చి డెవలప్మెంట్ చేస్తే మంచిదే, కానీ ఏ మేరకు అమలవుతుందో చూడాలని చెప్పారు. బడ్జెట్ ప్రజలకు ఆమోదకరంగా రూపొందించామని వివరించారు. విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈరోజు జరిగింది. 2024-25 గాను మనకి టోటల్గా 1123.91 కోట్లు మన గత సంవత్సర కాలం మనం క్యాపిటల్ ఆదాయం కానీ, అలాగే రెవెన్యూ ఆదాయం కానీ, డిపాజిట్లు కానీ మొత్తం కలిపి మనకి 1123.91 కోట్లకు గాను ఏ అభివృద్ధి పనులు చేశామో ఆ అభివృద్ధి పనులతో సహా ప్రతి ఒక్కటి మనం తెలియజేయడం జరిగింది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మనకి క్యాపిటల్ అలాగే రెవెన్యూ ఆదాయ వివరములు మనకి 1262.47 కోట్లుగా మనం నిర్ణయించడం జరిగింది. అలాగే మనకి 349.36 కోట్లుగా మనకి డిపాజిట్లు మనకి రావడం జరిగింది. అలాగే 47.4 కోట్లు మొత్తం కలిపి మనకి 1659.15 కోట్లకు గాను రెవెన్యూ మరియు క్యాపిటల్ వ్యయములు, లోన్లు, డిపాజిట్లు, చెల్లింపులతో కలిపి మనకి 1454.56 కోట్లుగా మనకి కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవలను దర్శించుకునే అవకాశాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నగర శాఖ విజయవాడ వాసులకు కల్పించిందని రోటరీ క్లబ్ మిడ్ టౌన్ విజయవాడ అధ్యక్షుడు గుడిపాటి కిషోర్, చైర్మన్ శ్రీనివాస్ బాలాజీ, కన్వీనర్ ఎడ్ల పార్థసారథి, క్లబ్ సెక్రటరీ బి సుందర్రెడ్డి అన్నారు. శ్రీవారి సేవలతో పాటు భక్తులకు తిరుమల ప్రసాదాన్ని కూడా అందిస్తున్నామని వెల్లడించారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలు వీక్షించి తరించాలని కోరారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవలను దర్శించుకునే అవకాశాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నగర శాఖ విజయవాడ వాసులకు కల్పించింది. విజయవాడ ఏ కన్వెన్షన్ లో నేడు రేపు 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం శనివారం ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యాయి. సాక్షాత్తు తిరుమలలో జరిగే విధంగా శ్రీవారి సేవలను నిర్వహించారు. ఏ కన్వెన్షన్ ప్రాంగణాన్ని శ్రీవారి ఆలయాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ అనంతరం తోమాల సేవ, సహస్రనామార్చన అనంతరం పసుపు కొట్టడం, అష్టోత్తర శతకాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మిడ్ టౌన్ విజయవాడ అధ్యక్షుడు గుడిపాటి కిషోర్, చైర్మన్ శ్రీనివాస్ బాలాజీ, కన్వీనర్ ఎడ్ల పార్థసారథి, క్లబ్ సెక్రటరీ బి సుందర్రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో జరిగే విధంగా ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి సేవను కనులారా వీక్షించాలని భక్తులు భావిస్తున్నారని, అందుకే విజయవాడ ఏ కన్వెన్షన్లో 2 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, కొలువు తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహిస్తామని, 10 గంటలకు తిరుపవాడ సేవ ఉంటుందన్నారు. ఉదయం 10 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి పుష్పయాగం సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో శోభాయాత్ర నిర్వహిస్తామని, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో కార్యక్రమాలు ముగుస్తాయని వివరించారు. శ్రీవారి సేవలతో పాటు భక్తులకు తిరుమల ప్రసాదాన్ని కూడా అందిస్తున్నామని వెల్లడించారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలు వీక్షించి ధరించాలని కోరారు. ఇవాళ రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో ఉదయాస్తమాన సేవలు, శ్రీవారి ఉదయాస్తమాన సేవలు చేయడం జరుగుతుంది 2 రోజుల పాటు. ఇది ఒక సామాన్య భక్తుడు తిరుపతి వెళ్ళి సేవలన్నీ చూడాలంటే
అది చాలా కష్టసాధ్యమైన పని. అందుకని మేమందరం కూడా ఆ సేవలన్నీ తిలకించడం కోసం విజయవాడలోనే ఆ సేవల్ని మన శ్రీనివాస మంగాపురం వాళ్ళతోటి ఇక్కడ చేయించడం జరుగుతుంది. అలాగే విగ్రహం కానివ్వండి, టీం కాని అంటే మా అయ్యవారులందరూ కూడా శ్రీనివాస మంగాపురం నుంచి వచ్చి ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. పొద్దున్న 6 నుంచి మొదలయ్యి రాత్రి 10 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. పొద్దున్న సుప్రభాతంతో మొదలైన ఈ కార్యక్రమాలు కళ్యాణంతో పాటు సాయంత్రం మన ఏకాంత సేవ వరకు ఈ 2 రోజులు ఉంటాయండి. ఆదివారం సాయంత్రం మటుకు పుష్పయాగం జరుగుతుంది. అది దాంట్లో కనీసం 7-8 వేల మంది ఆ రోజు భక్తులు వస్తారు. రేపు సాయంత్రం అందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని 2 రోజులు కూడా ఈ జయప్రదం చేయాలని మనసారా కోరుకుంటున్నాం. రోటరీ మిట్టోన్ విజయవాడ ఆధ్వర్యంలో శ్రీ కలియుగదైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉదయస్తమ సేవల కార్యక్రమం జరుగుతుంది. దీనికి చైర్మన్గా బాలాజీ స్వీట్స్ అధినేత బాలాజీ శ్రీనివాస్ గారు, అలానే కన్వీనర్గా ఎట్ల పార్సర్ గారు, అలానే మా క్లబ్ సెక్రటరీ ఎట్ల సెపరేట్ బత్తుల సుందరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 8 మంది కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో విజయవాడ నగర ప్రజలందరికీ తిరుపతి తరహాలోనే ఏదైతే ఉదయస్తమ సేవలు తిరుపతిలో సరిస్తారో అలానే అదేవిధంగా ఈరోజు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో సుప్రభాతం మొదలుకొని ఏకాంత సేవ వరకు ఈ కార్యక్రమం ఇవాళ రేపు పూర్తిగా ఉచితంగా కళ్యాణం కూడా నగర ప్రజలందరికీ జరగబడుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు కళ్యాణం, అలానే రేపు ఉదయం 11 గంటలకు కళ్యాణం, అలానే రేపు సాయంత్రం పూల పుష్పాభిషేకం పుష్పయాగం కార్యక్రమాన్ని 2 టన్నుల పూలతో జరగబడింది. దీనికి చైర్మన్గా వ్యవహరించిన మా బాలాజీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాము. ప్రసాదాల పోర్టు బాలాజీ స్వీట్స్ పోర్టుగా నిర్వహించి తిరుపతి తరహాలోని ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా మా బాలాజీ స్వీట్స్ అధినేత బాలాజీ శ్రీనివాస్ గారు నియమించారు. సో ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలందరూ వచ్చి స్వామివారి కృపా కటాక్షలు పాల్గొంటారని ఆశిస్తున్నాం. రోటరీ క్లబ్ మిట్టౌన్ జరిగే ఈ ఉదయాస్తమాన సేవలు, వెంకటేశ్వర స్వామిని ఉదయాస్తమాన సేవలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం సుప్రభాతం మొదలుకొని రేపు రాత్రి పుష్పయాగంతో ముగుస్తుంది. ఈ 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవాడ ప్రజలకి ప్రతిదీ అందరూ వచ్చి వీక్షించవచ్చు. మేజర్గా ఇక్కడ ప్రసాదాలు తిరుపతి తరహాలో అన్ని రకాల ప్రసాదాలు, పంచరక్ష ప్రసాదాలు, పులిహార, కదంబం, హాటు పొంగలి, పాల పొంగలి, అన్ని రకాల 5 రకాల ప్రసాదాలతో ఈ 2 రోజుల పాటు జరిగే ఎన్ని వేల మంది వచ్చినా కూడా ప్రసాదాలు, భోజనాలు అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు జరిగే సహస్ర కలశాభిషేకం ఎంతో మంది వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. రోటరీ ఒక పెద్ద ఫ్యామిలీగా ఈ కార్యక్రమం జరుగుతుంది. టిడ్కో లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. తక్షణమే టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పచెప్పాలన్నారు. టిడ్కో చైర్మన్ వేముల అజయ్ కుమార్ చెప్పిన విధంగా ప్రభుత్వమే బ్యాంకులకు లబ్ధిదారుల తరపున 150 కోట్ల రుణాన్ని చెల్లించాలన్నారు. జక్కంపూడి, భీమవరం ప్రాంతాలలో నిర్మాణం చేపట్టిన టిడ్కో ఇళ్లను సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నుండి సుమారు 6,573 మంది ఎంపిక చేశారని, వారి నుండి 20,000, 30,000 కట్టించారు కానీ వారికి ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం చేయలేదని విమర్శించారు. గతంలో ఉన్న వైసీపీ కూడా లబ్ధిదారులకు న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులకి భారీ నజరానా ఇస్తుందని టిడ్కో చైర్మన్ వేముల అజయ్ కుమార్ చెప్పి 9 నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని ఆరోపించారు. డిసెంబర్ నాటికి 150 కోట్లు ప్రభుత్వం తరపున బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పిన మాటను అమలు చేయాలన్నారు. టిడ్కో లబ్ధిదారులకి భారీ నజరానా ఇస్తుందని చెప్పి టిడ్కో చైర్మన్ వేముల అజయ్ కుమార్ గారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటుని తర్వాత పరిశీలించి ఖచ్చితంగా అందరికీ ఇల్లు కేటాయిస్తామని చెప్పి, అది కూడా బ్యాంకుల నుంచి లబ్ధిదారులకి వస్తున్నటువంటి నోటీసుల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు, ఎవరు కట్టవలసినటువంటి అవసరం లేదు. ఈ డిసెంబర్ నాటికి 150 కోట్ల రూపాయలు బ్యాంకులకి ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి ప్రకటించారు. వచ్చి దాదాపు నెలలు గడుస్తూ ఉన్నది. కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడన్నట్టుగా అదే ఎటువంటి పనికి నోచుకున్నటువంటి పరిస్థితి టిడ్కో ఇళ్ళ యొక్క పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది.
కూటమి ప్రభుత్వం తూతు మంత్రంగా వర్గీకరణను అమలు చేయడానికి సిద్ధమైందని జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. కులాల మధ్య విద్వేషాలు రేపడానికే వర్గీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వర్గీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని కోరారు. విజయవాడ గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వర్గీకరణ అంశం దేశవ్యాప్త సమస్య అని చెప్పారు. కొందరు కూటమి నాయకులు చంద్రబాబు దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు వ్యవస్థలను చిన్న భిన్నం చేస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని హెచ్చరించారు. వర్గీకరణ చేయడంపై ఆయన మండిపడ్డారు. మీ గవర్నమెంట్ ఒంటెద్దు పోకడతో వెళ్ళారు. ఒంటెద్దు పోకడని మీరు అనుకున్న చేయటం కోసం ఊరికి ఉరకల పరుగుల మీద వెళ్ళారే తప్ప దానికి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ కులాలు ఏవైతే ఉన్నాయో, ఆ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఆ కులంలో ఉన్నటువంటి మరి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ కుల యొక్క రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, మరి అలాగే ఇప్పుడు జడ శ్రావణ్ గారి పార్టీ ఉంది, మరి ఆ కులాల రక్షణ కోసం పాటుపడుతుంది ఆ పార్టీ. మరి ఆ పార్టీని కానీ మా యొక్క అఖిల భారత మాల సంఘాలు చేసే కుల సంఘంగా ఉంది, దీన్ని కానీ మాల మహానాళ్ళు కానీ మరి అనేక రకాలైనటువంటి సంఘాలు కుల సంఘాలు ఉన్నప్పుడు మరి రెల్లి సంఘం ఉంది, మరి అలాగే మాదిగ సంఘం ఉంది, మరి అనేక రకాలైనటువంటి సంఘాలు ఉన్నప్పుడు వాళ్ళతో కన్సల్టేషన్ చేశారా మీరు ఎప్పుడైనా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఇతర ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో 20% ఉన్నటువంటి ఎస్సీల మధ్య 8% ఉన్నటువంటి ఎస్టీల మధ్య చిచ్చు పెట్టి వీళ్ళు రాజ్యాధికారంలోకి రాకుండా చూడాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోజనాలతో చేస్తున్నటువంటి పాముల ఆటలో బలైపోతుంది ఎవరు అంటే దళిత కులాలు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మాట్లాడినటువంటి అబద్ధపు మాటలు, అన్యాయపు మాటలు, దురదృష్టకరమైన మాటలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా, జై భీమ్రావ్ భారత్ పార్టీగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఎందుకంటే నో డౌట్ ఈ ఎస్సీ వర్గీకరణకి ఆద్యుడు, మాలా మాదిగ కులాలు జీవితమంతా ఎప్పటికీ కూడా రాజ్యాధికారంలోకి రాకుండా శాశ్వతంగా సమాధి కట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, నో డౌట్ అబౌట్ ఇట్. దానికి ఆజ్యం పోసింది పక్కనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, దానికి నిప్పట్టించింది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్న ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని సిపిఎం నేత బాబురావు మండిపడ్డారు. 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పడంతో ఆశతో ఓట్లు వేసిన ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదలకు ఇల్లు, ఇళ్ల స్థలాలు, టిట్కో ఇల్లు, అద్దెదారులకు 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మార్చి 28వ తేదీన చేపట్టే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర కృష్ణలంక మెట్ల బజార్ ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు కాశీనాథ్ మాట్లాడుతూ ఎంతో ఆశపడి ఓట్లు వేసిన ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. 2 సెంట్ల స్థలం ఇవ్వకపోగా టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు కూడా న్యాయం చేయడం లేదన్నారు. కృష్ణలంక ప్రాంతంలో ఉంటున్న ప్రజలను తరలించేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించగా సమర్థవంతంగా అడ్డుకున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ చేపడుతున్న కలెక్టర్ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. ఇచ్చిన మాట ఏదే నిలబెట్టుకోవాలా. 1 సెంటు కాదు 2 సెంట్లు ఇస్తామని టౌన్లో, పల్లెటూళ్ళు అయితే 3 సెంట్లు ఇస్తామని మాట చెప్పారు. ఇంకా మరి ఎందుకని ఇంతవరకు కనీసం దాని మీద చల్లం లేదు. పాత ప్రభుత్వం దూరంగా ఇచ్చారు, మేము వస్తే దగ్గరలో ఇస్తామన్నారు, అది కనపట్ల. కృష్ణా కరకట్ట మీద ఉన్నటువంటి వాళ్ళకి ఒకప్పుడు ఇల్లు పీకేయటానికి ఈ తెలుగుదేశం ఇంకొక అన్ని గవర్నమెంట్ వాళ్ళు కుట్ర పన్నారు. అప్పుడు జనం, కమ్యూనిస్టులు, సిపిఎం పోరాడితే కృష్ణా కరకట్టను ఇళ్ళు ఆగినాయి. తర్వాత దానికి రక్షణ కూడా రిటైనింగ్ వాళ్ళ కోసం గొడవ చేస్తే కృష్ణానదిలో గోడ కుదరదన్నారు. దాని మీద దశల వారీగా ఆందోళన చేస్తే ప్రభుత్వాలు ఇవాళ కట్టక తప్పల. కట్టిన తర్వాత ఇది మా గొప్పతనం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ జనం పోరాడితే వచ్చింది. మరి ఇప్పుడు గోడ వచ్చింది, ఇళ్ళు ఆగినాయి, వాళ్ళకి పట్టాలు మాత్రం లేవు. పట్టాలు ఎందుకు ఎవరు? ఆ ఇల్లు రేకుల షెడ్లోనూ పూరి గుడిసెలో ఉండాల్సిందేనా? కప్పు మార్చుకునే అవకాశం లేదా? అదే కరకట్ట పక్కన ఉండవల్లిలో పెద్ద పెద్ద వాళ్ళందరూ బంగ్లాలు కట్టుకుని గెస్ట్ హౌసులు కట్టుకుంటే దానికి పట్టాలు ఉన్నాయి. పేదవాడు 50 ఏళ్ళ నుంచి ఉంటే కృష్ణా కరకట్ట మీద ఎందుకు ఎవరు? చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు సమస్యల పరిష్కారం కోసం 8 మాసాలు అవుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలు అవుతూ ఉన్నా గతం అని చెప్పనేటువంటి పేరుతో నామజపం చేస్తూ ఉన్నారు తప్ప
ఇప్పుడు ఏం చెయ్యాలి 8 మాసాల్లో అని చెప్పనేటువంటిది ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ అర్థం కావడం అలా. అందుకనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలి, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 28వ తేదీ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఈ విషయం ఇందుట్లో ఇప్పుడు ఈ కృష్ణానది పక్కనే ఉన్నాం, రణదివే నగర్లో ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం సిపిఎం చేసినటువంటి పోరాటాన్ని ఈరోజు ఫలితంగా వచ్చినటువంటిది కృష్ణా కరకట్ట పరిరక్షణ కమిటీ. కానీ చంద్రబాబుకి అమ్ముడుకుపోయిన మందకృష్ణం ఆంధ్ర మాదిగలకు తీరని అన్యాయం చేశారని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ తీర్మానం జరగకుండానే ఆంధ్రాలో మందకృష్ణ మాదిగ వర్గం సంబరాలు జరుపుకోవటం సిగ్గుచేటన్నారు. విజయవాడ గాంధీనగర్లో ఏపీ ఎంఆర్పీఎస్ సభ్యులు మంద నాగేశ్వరరావు, ఆలేటి యేసుపాదం, పులిపాక ప్రవీణ్, పూనూరు జార్జ్, ఎర్రంశెట్టి ప్రసాద్లతో కలిసి ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు సారాంశంలో అత్యంత వెనుకబడ్డ కులాల జనాభా తక్కువ ఉన్నా సరే అవకాశం ఉన్న చోట రిజర్వేషన్లు పెంచుకోవచ్చని తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా అభివృద్ధి చెందిన మాలలకి రోస్టర్లో 8% మొదటి అవకాశం ఇచ్చి సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. చంద్రబాబుకు అమ్ముడుకుపోయిన మందకృష్ణ ఆంధ్ర మాదిగలకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ తీర్మానం జరగకుండానే ఆంధ్రలో మందకృష్ణ మాదిగ వర్గం సంబరాలు జరుపుకోవటం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో 9% మాదిగలకు ఇచ్చిన రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్న మందకృష్ణ ఆంధ్రాలో 6% ఇచ్చి మాదిగలకు అన్యాయం చేసిన చంద్రబాబును పొగడటం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రాలో మాదిగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసిన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని మాదిగ ఉపకులాలు పోరాటం చేసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సంఘాలు మొత్తం కూడాను చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి ఎన్నికల్లో గెలవడానికి, ముఖ్యమంత్రి కావడానికి మాదిగలు అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ తెలిసిన విషయమే. అయితే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తున్నాడని సంతోషపడి కృతజ్ఞత యాత్రలు చేపట్టి కృతజ్ఞత సభలు నిర్వహించి యావత్ మాదిగ జాతి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటుందని మేము పెద్ద ఎత్తున ఆయన అనుభవజ్ఞుడు. ఒకప్పుడు వర్గీకరణ చేయడం వల్ల ఆయన హయాంలో గతంలో 22,000 ఉద్యోగాలు వచ్చాయన్న సంతోషంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే చెయ్యగలరని నమ్మి మేము ఓట్లేసి గెలిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ని వెంటనే వేసి త్వరగా నివేదికను రప్పించుకొని ఈ రోజున అసెంబ్లీలో దాన్ని ఆమోదించే స్థాయికి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పాలనుకున్నాం. డెమోక్రటిక్ పిఆర్టీయూ ఉపాధ్యాయ సేవాదల్ సంయుక్త ఆధ్వర్యంలో గత రాత్రి పొద్దుపోయేంత వరకు నిర్వహించబడిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఏఎండి ఇంతియాజ్ ఐఏఎస్ రిటైర్డ్ పూర్వపు కలెక్టర్ ఉమ్మడి కృష్ణా జిల్లా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు భక్త జీవితాన్ని క్రమబద్ధీకరిస్తుందని, ఉపవాస దీక్ష అంటే కేవలం ఆహారం, నీటిని వదిలిపెట్టడం కాదని, అన్ని చెడు అలవాట్లను వదిలేయడమేనని, దీని వలన వ్యక్తి చక్కటి సంస్కారవంతమైన పౌరుడిగా ఎదుగుతారన్నారు. విశిష్ట అతిథులుగా విచ్చేసిన ఏపీ ఎన్జీఓస్ చైర్మన్ కేవీ శివారెడ్డి మాట్లాడుతూ వివిధ మతాల దారులు వేరైనా లక్ష్యం ఒకటేనని, అన్ని మతాలు సమదృష్టితో చూసి భారతదేశ సమగ్రతను కాపాడాలన్నారు. మరో విశిష్ట అతిథి ఏ విద్యాసాగర్, జనరల్ సెక్రటరీ ఏపీఎన్జీఓస్ మాట్లాడుతూ డెమోక్రటిక్ పిఆర్టీయూ కార్యక్రమాలు భారతదేశ సంస్కృతికి ప్రతీకులుగా ఉంటాయని, ఎన్నో సందేశాత్మకమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న డెమోక్రటిక్ పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి శ్రీను వారి కార్యవర్గాన్ని అభినందిస్తున్నామన్నారు. నభా అధ్యక్షుడు డాక్టర్ డి శ్రీను మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న సోదర ముస్లిం ఉపాధ్యాయులను గౌరవించుటకు, అన్ని మతాల పట్ల ఒక చక్కని సమరస్యత పెంచడానికి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వందలాది మంది ముస్లిం ఉపాధ్యాయులు, అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. డెమోక్రటిక్ పిఆర్టీయూ వారి ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పునస్కరించుకొని ఒక చక్కటి ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. డెమోక్రటిక్ పిఆర్టీయూ ప్రెసిడెంట్ మనకు డాక్టర్ శ్రీను గారి ఆధ్వర్యంలో ఇది జరగడము,
దీనికి అందరూ ఉపాధ్యాయులు, చాలామంది మిత్రులు, ముఖ్యంగా శివారెడ్డి గారు, విద్యాసాగర్ గారు, అలాగే మనకు పురుషోత్తం నాయుడు గారు, వెంకటరత్నం గారు అందరు కూడా హాజరు కావడం జరిగింది. ఇది ఒక చక్కటి మనకు ఇనిషియేటివ్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. పిఆర్టీ వారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. రంజాన్ మాసంలో సందర్భంగా ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకు డిపిఆర్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మమ్మల్ని ఏపీఎన్జిఓస్ నుంచి ఆహ్వానితులుగా పిలిచడం జరిగింది. రంజాన్ మాసంలో 5 పూటల నమాజ్ చేసుకుంటూ పవిత్రంగా ఉపవాసం ఉంటూ అల్లాను కొలుస్తారు ముస్లిం సోదరిమణులందరూ కూడా. మరి వాళ్ళ అందరికి కూడా అల్లా నూరేళ్ళు ఆరోగ్యాన్ని అష్టారోగ్యాన్ని కల్పించాలని, మరి అదేవిధంగా హిందూ మతం ముస్లిమ్స్ అందరూ కూడా సోదరభావం భారతదేశంలో కలిసిమెలిసి ఉంటారు. ఈ కలిసిమెలిసిగా ఇక్కడ అందరూ కూడా రావడం జరిగింది. ఒక ముస్లిమ్సే కాకుండా ఇతరులు హిందువులు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఇఫ్తార్ విందు కూడా హిందువులు కూడా ముస్లిమ్స్కి ఇఫ్తార్ విందును అరేంజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగానే భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండి ఐక్యంగా ఉండి భారతదేశం అభివృద్ధికి తోడ్పడాలని కూడా కోరుకుంటున్నాను. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఫాస్టింగ్లో ఉన్న ముస్లిం ఉపాధ్యాయుల్ని అందరినీ ఇక్కడ డిపిఆర్టీయు ఆవరణలో అన్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇవాళ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి మన మాజీ జిల్లా కలెక్టర్ పెద్దలు ఇంతియాజ్ గారు అలాగే మిగిలిన పెద్దలందరూ అటెండ్ అవటం, సర్వీస్ టు ద మ్యాన్ ఈజ్ సర్వీస్ టు ద గాడ్ అన్నారు. అందువలన సామాజిక కార్యక్రమాల్లో మామూలుగా సంఘాలన్నీ కూడా డిమాండ్స్ మీద, ప్రివిలేజెస్ మీద, రైట్స్ మీద పోరాడుతూ ఉంటాయి. వాటన్నిటితో అటువంటి పోరాటం చేస్తూనే మరి సంఘానికి, సమాజానికి కావలసిన అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ పిఆర్టీయు సేవాదళని కూడా ఏర్పాటు చేసి నిరంతర కార్యక్రమాలతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్న డిపిఆర్టీయును అభినందిస్తూ అందరికీ ఇఫ్తార్ సందర్భంగా పవిత్ర రంజాన్ మాస సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తూ ఒక నియమబద్ధంగా ఉన్నటువంటి ముస్లిం ఉపాధ్యాయ మిత్రుల్ని గౌరవించడానికి డెమోక్రాటిక్ పిఆర్టీ ఆంధ్రప్రదేశ్ పక్షాన ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్లిం ఉపాధ్యాయులకి ఇఫ్తార్ విందును ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి మరి కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ పెద్దలు ఇంతియాజ్ గారు, అలానే ఏపీ జేఏసీ చైర్మన్ శివారెడ్డి గారు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఏపీ జేఏసీ మరి జనరల్ సెక్రటరీ విద్యాసాగర్ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావడం, అనేక మంది ముస్లిం ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం చాలా సంతోషం. అందరికీ కూడా ముస్లిం ఉపాధ్యాయులందరికీ కూడా డెమోక్రాటిక్ పిఆర్టీ పక్షాన మరొకసారి రాబోయే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, లౌకిక భారతదేశంలో వివిధ మతాల వారు వారి వారి పండుగలు, సాంప్రదాయ ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా జరుపుకుని భారతదేశాన్ని ప్రపంచంలో ఆదర్శంగా నిలుపుతున్నారని, ఇది శుభ పరిణామమని రాష్ట్ర స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని షేక్ అమానుల్లా గోల్డ్ మర్చెంట్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వన్ టౌన్ సామారం చౌక్ లోని రజక వీధిలో షేక్ అమానుల్లా గోల్డ్ మార్కెట్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదరుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. అమానుల్లా ఫ్రెండ్ సర్కిల్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారు, వెండి ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో స్వర్ణకారులకు ఉపాధి కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం ధరలు తగ్గితేనే ఉపాధి లభిస్తుందని, ఆ దిశగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించాలని ఆయన సూచించారు. అనంతరం షేక్ అమానుల్లా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఏడాది తమ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. యువత ఎంతగానో తమకు సహకారం అందిస్తుందని, వారి వల్లనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు షేక్ కైసర్ బాషా, షేక్ ఖాదర్ బాషా, షేక్ రియాజ్ బాషా, షేక్ నైమతుల్లా, షేక్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదిన
రోజా ముస్లిం సోదరులందరూ కూడా ఉండే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు అమానుల్లా గారు, కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా స్వర్ణకార సంఘం మరి కోశాధికారి పెద్ద భాషా గారు, మరి నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం తరపున మరి భాషా గారు, చిన్న భాషా గారు, మరి గౌస్ కానీ నాము కానీ ఈ రోజున వారి మిత్రబృందం ఆసిఫ్ కానీ అందరూ కూడా విజయవాడలో రజక వీధిలో ఉన్నటువంటి స్వర్ణకారులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా నేను కూడా పాలు పంచుకోవడం కర్రి వేణుమాధవ్ నా యొక్క అదృష్టమని తెలియజేస్తూ, రంజాన్ వేళల్లో పవిత్రమైనటువంటి మాసంలో ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని ఆ అల్లాకి దువా చేస్తూ మరి అన్ని కుటుంబాలు కష్టపడి పైకొచ్చి ఎటువంటి బాధాబందీ లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఆఖరికి మనకి పగవాడైనా సరే పరిస్థితులు వాడికి కూడా అనుకూలంగా ఉండాలని ఆ అల్లాని దువా చేసేటువంటి మంచి సాంప్రదాయం మరి ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసంలో మరి చేయడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులకు కూడా మరి ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి యూత్ ముఖ్యంగా ఆసిఫ్ కానీ గౌస్ కానీ నాము కానీ మరి వీళ్ళందరూ కూడా కొత్తగా రియాజు వీళ్ళందరూ కొత్తగా మరి యాక్టివ్గా వస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో స్వర్ణకార కుటుంబాల యొక్క పరిస్థితి గత 3 నెలలుగా రేట్లు బాగా ఎక్కువైపోయి 32% ఒకే 3 నెలల్లో బంగారం రేటు పెరిగి మనందరికీ పనులు సరిగ్గా లేవు. అల్లాకి దువా చేయండి, తప్పనిసరిగా మన కుటుంబాలన్నీ కష్టాల నుంచి గట్టెక్కాలని. తాగరాత్ అంటే ఈ జాగరణ పండుగ ఈ నెలలో 5 వస్తాయి. 5లో ఫస్ట్ ఇది స్టార్టింగ్. ఇది 5లో ఖురాన్ ఈ 5లో ఎప్పుడు దిగింది తెలదు. అందువల్ల ఈ స్టార్టింగ్లో మేము పెట్టామన్నమాట. ఈ ఖురాన్ 3లో దిగిందా 2లో దిగిందా ఆ భగవంతుడు తెలుసు. కానీ ఈ 5లో ఒకసారి ఖురాన్ దిగింది. అందువల్ల ఈ 5 రోజుల్లో ఏదైనా దానాలు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఈ 10 రోజుల్లో బాగా చేస్తారు. అందువల్ల స్టార్టింగ్లోనే మేము పెట్టాం. విజయవాడ నగరంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర యూనిట్ సందడి చేసింది. ఏప్రిల్ 11వ తేదీన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం విడుదల కానుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని చిత్ర కథానాయకుడు ప్రదీప్ మాచిరాజు చెప్పారు. దుర్గమ్మ సన్నిధి నుంచి తమ చిత్ర ప్రమోషన్ ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందన్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా హీరో ప్రదీప్, హీరోయిన్ దీపిక విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం దేవస్థాన పండితులు దుర్గమ్మ ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం హీరో ప్రదీప్ మాచిరాజ్ మాట్లాడుతూ ఏప్రిల్ 11వ తేదీన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం విడుదల కానుందన్నారు. దుర్గమ్మ సన్నిధి నుంచి చిత్ర ప్రమోషన్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందన్నారు. అనంతరం హీరోయిన్ దీపిక మాట్లాడుతూ హీరో ప్రదీప్ తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. ప్రేమ కుటుంబ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. సో ఈరోజు విజయవాడ రావడం జరిగింది అండ్ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. సో అమ్మవారి దర్శనంతో మా ప్రమోషన్స్ కూడా మొదలు పెడుతున్నాం. ఏప్రిల్ 11న మా చిత్రం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి రిలీజ్ కాబోతోంది. సో నేను దీపిక గారు కలిసి నటించిన చిత్రం ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబం అంతా కలిసి హ్యాపీగా థియేటర్స్లో నవ్వుకునే సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అండ్ అందులో భాగంగానే ముందుగా అమ్మవారి దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చాం మేమంతా. అండ్ చాలా పాజిటివ్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ చాలా రోజుల తర్వాత విజయవాడ రావడం అండ్ అందరినీ ఇలా కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడి నుంచి ప్రతిరోజు మీ ముందుకు వస్తూ ఉంటాం మా సినిమా కబుర్లన్నీ మీ ముందుకు తీసుకురావడానికి. సో అమ్మవారి బ్లెస్సింగ్స్తో మా సినిమా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మేమంతా కోరుకుంటాం. సో మా సినిమా అక్కడమ్మ ఇక్కడ ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది. సో అందరూ మమ్మల్ని బ్లెస్ చేసి ఇదే లవ్తో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.